అందరికీ నమస్తే. కాంగ్రెస్‌లో ఏదో ఒకటి తేలాల్సిన టైం వచ్చిందనిపిస్తుంది. దీనిలో రేవంత్ రెడ్డి ఉంటాడా, పోతాడా తేలాల్సిన టైం ఆసన్నమైంది. హైకమాండ్ ఏం చేయబోతుంది తేలాల్సిన టైం కూడా ఆసన్నమైంది. అంటే హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతుందా? లేకపోతే హూ ఈజ్ రేవంత్ రెడ్డి అంటదా? ఆ టైం కూడా కనిపిస్తుంది. కొండా సురేఖ ఇష్యూ రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది నిజానికి చెప్పాలంటే. ఈ విషయంలో అంత ఈజీ కాదు. కొండ సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించడం అంత ఈజీ కాదు. చాలా లెక్కలు వేయాల్సి వస్తుంది. బీసీ సామాజిక వర్గాలు ఏమైనా హట్ అవుతాయా? అసలు బీసీల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా? అసలు ఉంటే నష్టమా, ఆమెను తీసేస్తే నష్టమా? ఇట్లాంటి చాలా చాలా లెక్కలు వేసుకుంటున్నారు బహుశా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇన్ని రోజులు హైకమాండ్ మద్దతు ఉన్నా లేకపోయినా, హైకమాండ్లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, కనీసం రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చెప్పుకొని తిరిగేవాడు. నాకు ఢిల్లీలో మస్తు పతారా ఉంది, మనం ఎంత చెప్తా అంతే. ఆయన చాలాసార్లు చెప్పిండు కదా, రాహుల్ గాంధీకి నాకేం మధ్యలో పొరపచ్చాలు లేవు, మేము అందరం కలిసే ఉంటాం, మీకు బయటకు అలా కనిపిస్తుంది, నేను ప్రతిసారి ఫోటో దిగి రాలేను, ఇట్లాంటి చాలా చాలా విషయాలు చెప్పిండు అంతకుముందు. అంటే హైకమాండ్తో నాకేమీ సంబంధాలు బెడిసికొట్టలేదని చెప్పిండు. నిజంగానే హైకమాండ్తో కనుక సంబంధాలు బెడిసి కొట్టిన కన్ఫర్మేషన్ చేస్తే ఆయననే కనుక వాళ్ళ ఇంటిగా ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన దాన్ని ఎప్పటికప్పుడు అట్లా కవర్ చేసుకుంటూ రావాల్సిందే. అక్కడ సంబంధాలు సరిగా లేకపోయినా, అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లేదు నాకు హైకమాండ్తో మంచి సంబంధాలు లేని. కానీ ఇప్పుడు అదేదో తేలిపోయే టైం వచ్చింది. అదేంది? కొండా సురేఖ ఇష్యూలో రేవంత్ రెడ్డి పంతం నెగ్గితే రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు హైకమాండ్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. లేకపోతే రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి అంతే. ఇంకా రేవంత్ రెడ్డి ఉంటాడా, రాజీనామా చేస్తాడా, దిగిపోతాడా అనేది ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఆ విషయాలను కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదు. రేవంత్ రెడ్డి చేతిలో ఈ పరీక్ష కానీ ఈ ఎగ్జామ్ ఏమీ లేదు. అదంతా కూడా హైకమాండ్ దగ్గర, హైకమాండ్ చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి ఒక పని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డే దీనికి దిగిండు. ఇప్పుడు యాక్చువల్గా అంతకుముందు కూడా కొండా సుస్మిత పటేల్ ఆమె కామెంట్ చేసింది. అప్పుడు హైదరాబాద్లో మాట్లాడింది. ఇప్పుడంటే ఆ ఊర్లో పోయి మాట్లాడింది, వాళ్ళ ఊర్లో ఎక్కడో కానీ ఇక్కడైతే హైదరాబాద్లో మాట్లాడింది. అప్పుడుగా కొన్ని టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె. అసలు రాత్రి పూట మామూలుగా మాట్లాడలే, టాప్ సీక్రెట్స్ బయటపెట్టింది. రేవంత్ రెడ్డి సీక్రెటే, రేవంత్ రెడ్డి తమ్ముడు సీక్రెట్ కాదు. అక్కడంటే రేవంత్ రెడ్డి తమ్ముడి గురించి మాట్లాడింది ఆమె. రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా నుంచి ఫోన్ చేసిండు మా మమ్మీకి, ఫోన్ చేసి ఆ సంతకం చేయొద్దని అన్నాడు. ఆ సంతకం చేస్తేంది అక్కడ ఏదో ల్యాండ్కి సంబంధించింది, ప్రభుత్వం ల్యాండ్, ఇంకో పెద్ద వెంచరు, అదో పెద్ద డీల్ విషయం. ఆ విషయాన్ని బయటపెట్టింది. అప్పుడు ఆయన కాంప్రమైజ్ అయిపోయిండు. కానీ అప్పుడు అంత సీరియస్గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు అంత సీరియస్ అయింది ఇష్యూ. అప్పుడు లైట్ తీసుకున్నాడు, తర్వాత బట్టి విక్రమార్క పోయిండు, మధ్యవర్తిగా పోయిండు, మాట్లాడిండు, ఏదో క్లోజ్ చేసిండు, నమస్తే అన్నారు, నమస్తే అంటారు, సారీ చెప్పున్నారు, వచ్చేసి అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమె మాట్లాడింది డైరెక్ట్ రేవంత్ రెడ్డి మీద ఇట్లాంటి ఆరోపణ చేయలేదు. ఆయన అభ్యర్థిని ఎట్లా ప్రకటిస్తాడు, కన్ను నెతికెక్కినాయా, మా బలం నీకు తెలియదా, మా డాడీని కారెక్కించుకుని తిరగలేదా, ఇట్లాంటి కామెంట్ చేసింది. కానీ వాళ్ళ తమ్ముడు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన పొలం ఒక షెల్ కంపెనీకి, జాగాను షెల్ కంపెనీకి అప్పగించిన విషయాన్ని బయట పెట్టినాము, నన్ను గెలిపితే ఇంకా ముందు చాలా బయట పెడతాడు. ఇప్పుడు ఏంది, సస్పెన్షన్ కనుక ఆమెను కనుక బర్తరఫ్ చేస్తే, లేకపోతే తప్పిస్తే చాలా విషయాలు రేవంత్ రెడ్డికి సంబంధించిన చాలా విషయాలు బయటపడతాయి. రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ తమ్ముళ్ళకి సంబంధించినవి చాలా చాలా విషయాలు. ఎందుకంటే కొండ సురేఖ సీనియర్ పొలిటీషియన్, సీనియర్ మంత్రి, ఆమెకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళ బిడ్డకి అన్ని విషయాలు తెలుసు అంటే ఇంకా చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు బహుశా. అయితే ఈయన కూడా ఒక డేంజర్ గేమ్ ఆడింది రేవంత్ రెడ్డి. సరే, అంతకుముందు కాంప్రమైజ్ అయినట్టు ఈసారి కాంప్రమైజింగ్ ఫార్ములా పెట్టలేదు రేవంత్ రెడ్డి. అంతకుముందు కాంప్రమైజింగ్ ఫార్ములా పోయిండు కదా, కాంప్రమైజ్ అయ్యిండు కదా. కానీ ఈసారి మాత్రం కాంప్రమైజ్ ఫార్ములా లేడు. ఆయన బహుశా హైదరాబాద్లో లేకపోవడంతో అటు జరిగిందా, లేకపోతే ఆయన అనుచరులో ఆయన రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో రెచ్చగొట్టిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఏకంగా మీకు పనులు చేసి పెడతాం రండి అని చెప్పి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించిండు. అంటే ఒక ప్రెషర్ బిల్డప్ చేయించిండు. హైకమాండ్ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తుంది, తప్పనిసరి సిచ్యువేషన్. హైకమాండ్ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తుంది. 21 మంది ఎమ్మెల్యేలు ఆమె బర్తరఫ్ చేయాలి, ఆమె తప్పించాలని చెప్పి డిమాండ్ చేయించిండు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పాలకులు, పాత పాలకులు, తర్వాత వివిధ ఛానల్లో వస్తున్న వార్తలు, తర్వాత కొన్ని ఇంగ్లీష్ పేపర్లో వస్తున్న వార్తలు, ఇవన్నీ కూడా ప్రెషర్ బిల్డప్ ట్యాక్స్. ఇవన్నీ కూడా హైకమాండ్ మీద ప్రెషర్ బిల్డప్ చేస్తున్నాడు. ఆమెను తప్పించండి, ఆమెను తప్పించాలి, ఆమెను తప్పించాలి. రాజగోపాల్ రెడ్డి పేరు కూడా పెట్టినారు. రాజగోపాల్ రెడ్డిని ఇద్దరిని తప్పించాలి. రాజగోపాల్ పప్పించడం అంటే ఆయన పదవిలో లేడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. తప్పిస్తే కాంగ్రెస్కి సస్పెన్షన్ చేయడమో, నోటీస్ ఇచ్చి గట్లా చేయడం తప్ప చేసేది ఏం లేదు, వేరే మార్గం ఏం లేదు. ఆయన మంత్రి కాదు. కానీ కొండ సురేఖను తప్పించాలి. ఇప్పుడు కొండ సురేఖ ఇక్కడ ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కొండ సురేఖ. ఎవరో ఒకరే ఉంటారు, ఎవరుంటే వాళ్ళు బలవంతులు. రేవంత్ రెడ్డి నిలబడితే కొండ సురేఖను బర్తరఫ్ చేయాలి. ఆమె బర్తరఫ్ చేస్తేనే రేవంత్ రెడ్డి నిలబడతాడు. రేవంత్ రెడ్డి బలవంతుడు. రేవంత్ రెడ్డిని అట్లే వదిలేసి కొండ సురేఖను మీద ఏ నిర్ణయం తీసుకోలేదనుకో, రేవంత్ రెడ్డి బలహీనమైన పర్సన్.
రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకోవాలి, ఉండాలన్నా పోవాలన్నా రాజీనామా చేయాలన్నా ఏం చేయాలో ఆయన డిసిషన్ తీసుకోవాలి. ఇంకా అది అది మొత్తం తేటతెల్లం అయిపోతుంది. హైకమాండ్ మద్దతు నాకు లేదని, ఈయన చెప్పింది వినలేదని, ఇక కొండ సురేఖ మాట నేను నెగ్గిందని, కొండ సురేఖ వెనుక హైకమాండ్ ఉందని, ఇట్లాంటి చాలా విషయాలకు ఒక ప్రూఫ్ దొరుకుతుంది. ఇది జరగకూడదని ఆయన ప్రెషర్ బిల్డప్ ట్యాక్స్ అన్ని చేస్తున్నాడు. మల్లు రవి ఆయన రేవంత్ రెడ్డికి పెట్టు, రేవంత్ రెడ్డి చెప్పింది తింటాడు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళ ఎమ్మెల్యేల వెనుక ఎవరున్నారో మేము చెప్పాల్సిన అవసరం లేదు, కొండా సురేఖ విషయంలో చర్యల విషయంలో మేము చర్చిస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేటెస్ట్గా. ఇప్పుడు దాని అర్థం ఏంది? రేవంత్ రెడ్డి ఉన్నాడని అర్థం. మల్లు రవి ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఎవరు లేకపోతే ఎవరు లేరు అని చెప్తాడు. ఎవరున్నారో మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాను ఆయన. ఎవరున్నారో మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఉన్నారు కానీ నేను చెప్పాను అని అర్థం. ఎవరున్నారో ఓపెన్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ హైకమాండ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డిని బలోపేతం చేయకూడదు. ఆల్రెడీ ఆయన బలోపేతం చేస్తేనే ఈ దాకా వచ్చింది సంసారం. బలోపేతం చేస్తేనే కాంగ్రెస్కి ఇంకొక 30 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉండే అవకాశాలు కనిపిస్తలేవు. ఏకంగా రాహుల్ గాంధీకి పోటీ అవుతుండు ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా. మరి అది కాంగ్రెస్ పార్టీ నచ్చదు, వాళ్ళ హైకమాండ్కి నచ్చదు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలు ఏమి ఉండవు. హైకమాండ్ తప్పు కూడా ఉంది. హైకమాండ్ కనుక ఇక్కడ ఆల్టర్నేటివ్ ఒక లీడర్ని తయారు చేసి ఉంటే ఇప్పటికే రేవంత్ రెడ్డికి పోటీగా బట్టి విక్రమార్కను తయారయ్యేద్దామని చూస్తే బట్టి విక్రమార్క కలిసిపోయింది దానిలో. అది హైకమాండ్కు మైనస్ అయింది. హైకమాండ్ కనుక అప్పుడే లెక్కలోకి తీసుకొని ఎవరినో ఒక బలోపేతం చేసింటే, లీడర్ని ఒక ఆల్టర్నేటివ్ లీడర్ని తయారు చేసింటే వాళ్ళకు ఇప్పుడు ఇంత సమస్య వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి ఇంత ప్రెషర్ బిల్డప్ చేయాల్సిన అవసరం లేకుంటుండే, లేకపోతే ఇప్పుడు వచ్చిన కష్టాలు హైకమాండ్ కూడా వచ్చేది కాదు. ఖచ్చితంగా ఏదో ఒకటి లెక్క తేలిపోయేది. ఆమె బర్తరఫ్ చేయించాలి, బర్తరఫ్ చేస్తే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి, అది తెలుసు వాళ్ళకు. కానీ బర్తరఫ్ చేయకుండా రాజీనామా చేయించాలి, ఇట్లా ప్రెషర్ బిల్డప్ చేసి రాజీనామా చేయించాలి అనే ఆలోచన ఉండొచ్చు బహుశా. ఎవరికి వీళ్ళకు ఉంది, హైకమాండ్ దగ్గర లేదు. ఆడ ఆయన లేనేలేడు, కేసీ వేణుగోపాల్ లేడు, ఆయన ఎక్కడో పోయిందంట, మళ్ళీ వచ్చిన 2కి వస్తారంట. ఇది ఇట్లా డిలే అయిపోయిందంటే రేవంత్ రెడ్డి బలహీనపడతాడు. యాక్చువల్గా అసలు ఈ విషయము రేవంత్ రెడ్డి లండన్కి వెళ్ళి రాకముందే తేలిపోతే రేవంత్ రెడ్డికి చాలా కిక్ వచ్చేది. కానీ ఆయన ఆల్రెడీ వస్తున్నాడు. ఆయన సోమవారం పొద్దుగల 6 గంటలకు లండన్కి వెళ్ళి బయలుదేరిండు. సోమవారం పొద్దుగల 6 గంటలకు దిగుతుండు హైదరాబాద్లో. ఒకవేళ ఆమెతో సారీ చెప్పించుకోవడమో ఒక క్షమాపణతోనో ఇది సెట్ అయిపోయేది ఉంటే ఇప్పటికే క్షమాపణ చెప్పేది సెట్ అయిపోయేది. కానీ ఆమె కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నది. మరి ఆమె ఎందుకు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకున్నదో తెలియదు ఈ విషయంలో. సీఎం వచ్చినాక మాట్లాడుకుంటా నేను అని చెప్పి మిగతా వాళ్ళందరినీ లైట్ తీసేసుకున్నది. నోటీసులకు రిప్లై ఇచ్చేసింది. సీఎం ఎవరితో మాట్లాడిచిండో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళు కూడా క్రమశిక్షణ తప్పిరని చెప్పి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేసింది. ఇవన్నీ చాలా అది ఉన్నాయి. హైకమాండ్ కూడా ఒకవేళ రేవంత్ రెడ్డిని సరే ఇప్పుడు ఎవరిని ఆల్టర్నేటివ్ ఎవరు కనిపిస్తలేడు, అంతా చచ్చిబారిపోయినారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరు ముఖ్యమంత్రి రేంజ్లా కనిపిస్తలేరు. రేంజ్ అంటే ఆ శక్తి ఉండాలి కదా. ప్రభుత్వం పడిపోతే ప్రమాదం కదా. ప్రభుత్వం పడిపోతే మళ్ళీ పట్ట వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. ప్లస్ దేశవ్యాప్తంగా నష్టం అది పోతుంది. రాహుల్ గాంధీ వాళ్ళకున్న గవర్నమెంట్ కూడా నిలుపుకోలేకపోయిందని అది కూడా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రకరకాల ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొండ సురేఖను తప్పిస్తే నష్టమా, కొండ సురేఖ ఉంటే నష్టమా, రేవంత్ రెడ్డి యాంగిల్ కాదు, వాళ్ళ యాంగిల్ వాళ్ళు ఆలోచిస్తారు. ఇవన్నీ చాలా చర్చ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే, కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకోకపోతే రేపు చిన్న చిన్న కౌన్సిలర్లు, చిన్న చిన్న కార్పొరేటర్లు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీద మాట్లాడతారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఈ రేవంత్ రెడ్డికి తాడో పేడో తెలుసుకోవచ్చిన టైంలాగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా అంతే. ఇప్పుడు కనుక హైకమాండ్ చర్యలు తీసుకోకపోతే, ఇంత ప్రెషర్ బిల్డప్ చేసిన తర్వాత, ఎమ్మెల్యేతో ప్రెస్ మీట్లు పెట్టించిన తర్వాత, ఇక్కడ మహిళలతో ప్రెస్ మీట్లు పెట్టించిన తర్వాత, ఇక్కడ నుంచి లేఖలు రాపించిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి వీకెస్ట్ పర్సన్ అని తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు వదిలేస్తే, ఇప్పుడు 2వ తారీఖు వస్తాడు, నెక్స్ట్ మంత్ 2 కంటే చాలా రోజులు ఉంది. ఇంకా అంతవరకు కూడా పట్టించుకోకుండా ఇట్టే వదిలేస్తే రేవంత్ రెడ్డి ఖతమైపోతాడు. సింపుల్. ఇక రేవంత్ రెడ్డిని ఎవరు లెక్క అయ్యారు. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు కార్యకర్తలు ఎవ్వరు ఒప్పుకోరు. ఏముంటుంది ఇంకంతా అంతే కదా, ఇంతకు మించి ఏముంటుంది. ఆయన వేములందరినీ రంగంలోకి దింపి బట్టి విక్రమార్కతోన మల్లు రవితోనే చర్చలు జరిపిస్తున్నాడు. చాలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీనిలో రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసిండు. అనవసరంగా పరకాల అభ్యర్థిని ప్రకటించాల్సిన టైం కాదు కదా, అనవసరంగా ప్రకటించిండు. పోయి ఇది టైం కాదు, పాడ కాదు, యాల కాదు, పాల కాదు అంటారు చూసినా. యాల కాదు, పాల కాదు, పోయి పరకాల అభ్యర్థిని రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్న పార్టీ మారేది ఉందా, ఉన్న పార్టీలో ఆయన కోసం ఎదురు చూస్తున్నారా, అనవసరంగా ప్రకటించిండు. దాంతోనే ఇప్పుడు ఇరుక్కపోయాడు. ఎనీవే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం తెలుస్తాను కాదు, రేవంత్ రెడ్డికి గడు టైం ఆమె సస్పెండ్ చేపిస్తే ఉంటాడు, లేకపోతే ఆయన ఏం చేయాలో ఆయన చేసుకోవాలి. ఆయన రిజైన్ చేయాలన్నా వెళ్ళిపోవాలన్నా. ఎందుకంటే ఆమెకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు హైకమాండ్ ఈయనకు వాల్యూ లేదని అర్థమైపోతుంది అందరికీ. అప్పుడు ఇంకా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.